హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ ఓదార్పులు ఈ కార్యక్రమాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవన్నీ కూడా కొంత ఆయన్ని అబాసు పాలు చేసేటువంటి విధంగా ఉంటున్నాయా? ఆయన మాట తీరు వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఏదో ఒక రాసినటువంటి స్క్రిప్టును తీసుకొని వచ్చే ప్రెస్ మీట్ అయినా మీడియా వాళ్ళతో మాట్లాడేటువంటి చిట్ చాట్ అని ఏదైనా అడ్రస్ చేసేటప్పుడు మాత్రం రాసో లేకపోతే తయారు చేసిందో చూసే చెప్తున్నారు. అయితే కనీసమైనటువంటి ప్రిపరేషన్ లేకుండా అసలు ఏ అంశం మీద మాట్లాడదలుచుకున్నాడు, ఏమిటి, దాని మీద కనీసమైన అవగాహన కల్పించుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం జరగటం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి ఆరోపణలు గత ప్రభుత్వ హయాంలో ఆ లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులుగా లేకపోతే కల్తీ నెయ్యి వాడటం వల్ల ఆ వాడినటువంటి నెయ్యిలో పంది కొవ్వు, పశువుల కొవ్వు కరిగించినటువంటి కొన్ని అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది ఎన్డీడీబీ నివేదికలో తేలినటువంటి అంశం. దీని మీద ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పటి ప్రభుత్వము తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో దాని మీద సమాధానం చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా అప్పుడు టీటీడీ చైర్మన్లుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పారు. అలాంటిది ఏం జరగలేదు, కావాలని రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అనేటువంటి దాని మీద వాళ్ళ వ్యాంగ్యలు వాళ్ళు చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆ అంశం మీద మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో సమాచారం, పూర్తిస్థాయి సమాచారంతో వచ్చి దాన్ని కరెక్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేసి వివరించాల్సినటువంటి బాధ్యత అయితే మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో వైసీపీ అధినేతగా ఆయనకు ఉంటుంది. కానీ అంత తడబాటు, ఎన్డీటీవీ నివేదిక పరిస్థితి ఏంటి, ఆ నివేదికలో ఏముంది, ఆ నివేదిక ఇచ్చినటువంటిది ఏమన్నా అఫీషియల్గా అనౌన్స్ చేశారా టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు దాన్ని అనౌన్స్ చేశారు, అదేవిధంగా పంది కొవ్వు, పశువుల కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు అనేటువంటివి కలిసాయా లేదా అనేటువంటి విషయాలని క్లారిటీగా ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం తీసుకొని ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో, తమ ప్రభుత్వ హయాంలో అలాంటిది జరగలేదు, అపవిత్రమైనటువంటి చర్యలు అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయలేదు, అసలు ఏం చేయలేదని నేను అంటల్లా, ప్రయత్నం చేశారు, ఆ క్లారిటీ మిస్ అయ్యారు. ఆ విషయాన్ని వివరంగా ప్రజలకు అర్థమయ్యేటువంటి విషయంలో చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అనేది ఒకటి. ప్రభుత్వం చేసేటువంటి విమర్శల ముందు సమాధానాలు సరిగా లేవు అనేటువంటిది. రెండవది, వైవి సుబ్బారెడ్డి 40 సార్లు లేకపోతే 27 సార్లు 30 సార్లు అయ్యప్ప స్వామి మాలేసుకున్నాడు, అంతకన్నా ఇంకా గొప్ప స్వాములు ఎవరు ఉంటారు, సూపర్ స్వామి, ఇలాగేదేదో మాట్లాడాడు. ఏమైంది, ట్రోలింగ్ అయిపోయింది. ఆయన సూపర్ స్వామి అది ఇది అనటం వల్ల అదొక ట్రోలింగ్ అయిపోయి సోషల్ మీడియాలో ఒక రకంగా కమెడియన్ లాగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ నాయకుడు. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడినటువంటి తీరు బాగోపోతే కమెడియన్ని చేసేస్తారు, దానికేమి ఎవరికి ఎగ్జంప్షన్స్ ఉండవు. ఎలాగో రెడీగా ఉంటారు కదా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియా ద్వారాగా జగన్మోహన్ రెడ్డిని కమెడియన్గా చూపించడం కోసం ఈయన మాట తీరు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి దాన్ని
ట్రోలింగ్ చేయడం కోసం వాళ్ళు రెడీగా ఉంటారు. మరి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలిగా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గతంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ మీద ఏది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మంత్రి ఆయన నారా లోకేష్కు సంబంధించినటువంటి దాని మీద ఆయన మాట తీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది ఒకరికొని. అలాంటి దాని మీద మంగళగిరి అని మాట్లాడిన దాని మీద, డెంగ్యూ అని మాట్లాడిన దాని మీద, జయంతికి వర్ధంతికి తేడా తెలియదని ఇలాంటి చాలా ట్రోలింగ్స్ చేశారు వైసీపీ వాళ్ళు. ఏమి తక్కువ వాళ్ళు ఏం కాదు. పప్పు అంటూ కూడా చాలా ట్రోలింగ్స్ చేశారు. అన్నీ ఫేస్ చేశాడు నారా లోకేష్ కూడా. యువగళం పాదయాత్ర, తన మాట తీరును మార్చుకున్నాడు, తన భాషను మార్చుకున్నాడు, మీడియాను అడ్రస్ చేసేటువంటి తీరు మార్చుకున్నాడు. ఎవరైతే తనకు వ్యతిరేకమైనటువంటి మీడియాలు ఉన్నారో ఆ మీడియా పేర్లు చెప్పి మరి వాళ్ళని, ఆ జర్నలిస్టులు మీకేమైనా ప్రశ్నలు ఉండే అడగమని దానికి సమాధానాలు చెప్పేటువంటి దాని స్టామినాని కూడా డెవలప్ చేసుకున్నారు నారా లోకేష్. ఇప్పుడు నారా లోకేష్ మీద అంత పెద్ద ట్రోలింగ్స్ లేవు. నేను అందరూ అద్భుతంగా మాట్లాడతారు అని కాదు, ఏ ఒక మాటలో తప్పులు దొరలొచ్చు, కొన్ని మాటలు పొరపాటు జరగవచ్చు, ఒక మాటకు బదులు ఇంకొక మాట వాడవచ్చు. ఇవి సర్వసాధారణంగా జరిగాయి. అయితే అసలు సబ్జెక్ట్ లేకుండా ఏదో హడావుడి చేసే కంగారుగా చేస్తే అబాస్పాలు అవటం అనేటువంటిది మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర కనపడింది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సమాచారం లేకుండా లేనోడా, లేకపోతే తెలివి తక్కువడా, అలాగే ఎవరు అనుకోరు. వాడు మంచి నాయకుడు. దాంట్లో కాకపోతే ఆయన 2012లో ఒక పార్టీని పెట్టి ఆ పార్టీని 2014లో ప్రయత్నం చేసి అధికారంలోకి తీసుకురావడం కోసం 2019లో పాదయాత్ర, 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజల్లో మధ్యలో ఉండి అధికారంలోకి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రికార్డు కదా 151 సీట్లు రావటం అనేటువంటిది. సరే, ప్రభుత్వం పాలన, దాని మీద వ్యతిరేకత, ఇవన్నీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఎవరైనా సరే ప్రజల తీర్పుకి కట్టుబడాల్సిందే. ప్రజలు తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని పాలనా పరంగా. కానీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించలేదు కదా. 11 సీట్లే రావచ్చు, 40% ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేమీ తక్కువ ఇదేమి కాదు, తక్కువ అంచనా పెట్టడానికి వీల్లేనటువంటి అంశం. అదేవిధంగా మాట్లాడేటువంటి సభల్లో మాట్లాడేటువంటి తీరు, ఆయన ఏమి అలాంటి చేతగానటువంటి నేత ఏం కాదు. ఆయన అద్భుతంగా మాట్లాడగలిగినటువంటి కూడా చాలా సభలు చూసాం కదా. సిద్ధం సభలో వరుసనే సిద్ధం సభలో పెట్టారు. సిద్ధం సభలో కూడా రాసిన స్క్రిప్ట్ అయినప్పటికీ కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానము, రాసిన స్క్రిప్ట్నే ఆయన సొంతంగా మాట్లాడుతూ దాన్ని చూసుకుంటూ చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశాడు కదా. వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఏ విధంగా డబ్బులు డీబీటీ ద్వారాగా పంచింది, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ఎందుకు నమ్మొద్దు అని చాలా అద్భుతంగా వివరించాడు. సరే, ప్రజలు వైసీపీని తిరస్కరించారు, అది వేరే అంశం. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళాల్సినటువంటి ఈ పరిస్థితిలో తన భాషని, భావాలని వ్యక్తీకరించే విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.